అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి ఉపేంద్ర? మనం ఎందుకు తీసుకోవాలి అది? నీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను కిరణ్. ఇది యాక్చువల్‌గా రియల్‌గా జరిగింది. మా రిలేటివ్స్‌లో ఒక ఫ్యామిలీ ఉంది. అతను బట్టల షాప్‌లో పనిచేస్తాడనమాట. 15,000 సాలరీ వస్తుంటది. వాళ్ళ వైఫ్ వచ్చేసరికి టైలరింగ్‌లో చేస్తుంటారు. ఆవిడ ఇంట్లోనే టైలరింగ్ చేస్తుంటారు. ఒక 10,000 వరకు వస్తుంటది. నెలకి 25,000. వాళ్ళకొక 21-22 సంవత్సరాల కొడుకున్నాడనమాట. పల్సర్ ఎన్ఎస్ బైక్ మీద అప్రాక్సిమేట్‌లీ ఒక 70-80 స్పీడ్‌లో వెళ్తున్నాడు. నార్మల్ రోడ్డే అది. సడెన్‌గా ఒక యాక్సిడెంట్ అయిందనమాట. కరెక్ట్‌గా కరోనాకు ముందు. యాక్సిడెంట్ వచ్చేసరికి చాలా సివియర్‌గా అయింది. ఆరోగ్యశ్రీ కార్డు మీద ఇది టైర్ 3 సిటీ అనమాట. సో, ఈ టైర్ 3 సిటీలో ఆరోగ్యశ్రీ కార్డు మీద చేసినప్పుడు అతనికైన మేజర్ ఇంజ్యూరీకి హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ వచ్చేసరికి ఆరోగ్యశ్రీ మీద చేయడం కుదరదన్నారు. ఇప్పుడు వైజాగ్‌లో అపోలో హాస్పిటల్ షిఫ్ట్ చేసేసరికి ఆరోగ్యశ్రీ కార్డ్ అక్కడ వర్కౌట్ అవ్వదని చెప్పారు. వాళ్ళు ఏదో ఒక బాధలు పడి, ఇబ్బందులు పడి వాళ్ళ మామయ్య గారు హెల్ప్ చేసి కొంతమంది వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ పేరెంట్స్ బంగారాన్ని వచ్చేసరికి బ్యాంక్‌లో పెట్టి చేస్తే రూ. 25,00,000 అయింది. 13 రోజులు కోమాలో ఉన్నాడు అబ్బాయి. సో, కొన్ని డిజేబిలిటీ కూడా అయింది. ఎందుకనంటే ఈ బ్రెయిన్ పైనున్న స్కల్ ఏకంగా లేచిపోయింది. సో, ఈ జా వచ్చేసరికి కంప్లీట్‌గా ఊడిపోయిందనమాట. సో, చాలా వరకు ట్రీట్మెంట్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ రూ. 25,00,000 ట్రీట్మెంట్ నేను రాంగ్ అని నేను చెప్పను గానీ, ఆ రూ. 25,00,000 ఈరోజు వాళ్ళు క్లియర్ చేసుకోవడానికి ఎలా లేదన్నా ఒక 20 సంవత్సరాలైనా టైం పడతది. వాళ్ళకొచ్చే ఇన్‌కమ్ బట్టి చూసుకుంటే. అంటే దీన్ని బట్టి నీకేం అర్థమైంది ఈ స్టోరీ బట్టి?